మా జిల్లాలో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వచ్చి 9 ఏళ్ళు కాలమైంది. 9 ఏళ్ల కాలంలో కూడా అప్పులు మాఫీ చేస్తామని చెప్పి అప్పులు ఇంతవరకు మాఫీ చేయలేదు. నాకు దాదాపు 3 లక్షల రూపాయలు నా బంగారు మీద లోన్ ఉంది. ఈ పద్ధతికి కూడా ఒక్క రూపాయి లేదు. నేను బ్యాంకర్లకు పోయి అడిగితే మీది నెక్స్ట్ విడతలో ఇస్తాము, అంతటిదాకా లేదు, ఈ విడతలో రాలేదు అంటని చెప్తా ఉన్నారు. ఆ బంగారు మాఫీ ఈ పద్ధతికి నాకు ఒక్క రూపాయి పోయిండే పాపమే కాన. దాన్ని ఇబ్బంది పడుతున్నా, ఇంత చాలా బాధపడుతున్నావు. మరి పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏమంటే బాధపడుతూ ఉన్నాము. ఈ వాండ్లపాయ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే వాండ్లపాయ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా కూడా విపరీతం వాండ్లు, ప్రజలు వాండ్లు ఏకంతో చేసుకొని పనులు చేసుకోవడం. ఎంత అప్పు చేసావు, ఎంత రుణం తీసుకున్నావు, ఎంత మాఫీ? నేను 2 ఎకరాలు కలందరి సెట్లు వేసినాను కూడా. ఆ 2 ఎకరాల కలందరి సెట్లో దాదాపు 1 లక్ష రూపాయలు బండవాళం వేసినాను. ఆ 1 లక్ష రూపాయల బండవాళంకి ఈ పద్ధతికి కనీసము దాంట్లో 10,000 కూడా పుట్టే పరిస్థితి లేదు. నీళ్లు లేవు. 2 బోర్లు వేసినాను, 2 బోర్లలో కూడా నీళ్లు లేవు. 5 ఎకరాల పంటలో మొత్తం అంతా బర్న్ అయిపోయింది. మేము ఇంకా అప్పులు కట్టమంటే ఎట్లా కట్టాలా? అది కూడా కాక ఏరియా లోన్లో సీమావులకి 2 లక్షలు లోన్ చేసినాను, అది కూడా 2 లక్షలు ఉంది. ఇదొక 5 లక్షలు. నేను రైతుకి బాగా కష్టం చేసేవాడే. 24 గంటలు 5 ఎకరాలు ప్లస్ దిన్ను పొలం 3 ఎకరాలు, 8 ఎకరాలు ఖచ్చితంగా నేను పొలములో పోయి పనిచేస్తాను. రుణాలన్నీ మాఫీ చేసేసాము, రైతులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. రుణాలు ఎక్కడండి? ఎక్కడ మాఫీ అయ్యండి? ఏది నేను చెప్తే కదా ఇంతకు ముందు మీకు, బంగారు లోను నాకు 3 లక్షలు ఉంది, 1 రూపాయి కూడా మాఫీ లేదు. నేను ఏరే దీని మీద ఆవుల మీద 2 లక్షలు లోన్ చేసినాను, 1 రూపాయి కూడా మాఫీ లేదు. 8 ఎకరాల పంట మీద సంవత్సరానికి ఈ కూడా 70,000 రూపాయలు, 2 ఎకరాలు కలందరి చెట్లు అయింటే 70,000 రూపాయలు మింద వచ్చింది. ఇంతకు ముందు 2 ఎకరాలు 2 ఎకరాలు శనగ చెట్లు వేసింటే దాదాపు 40,000 పెట్టుబడి పట్టింటే 10,000 మాత్రమే పుట్టింది. 30,000 దాదాపు సంవత్సరము 1 లక్ష రూపాయలు నాకు మింద వచ్చింది. నేను చేయాలంటే నాకు ఎక్కడ చేయాలి? మేము రైతులు మాకు చేసే ఇదే లేదు. ఏడుతో లోన్ చేస్తాము, లోన్ ఇస్తాము, బంగారం మాఫీ చేస్తాము, లేదు మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తామంటారు కానీ వేసిన పాపం కానము, తీసుకోండి పుణ్యమే కాను. మరి ఎందుకు చంద్రబాబు ఆ మాటలు అంటున్నారు అనుకుంటున్నారు? అంటా ఉన్నారు తప్పుడు అబద్ధాలతో చేసుకొని ముందరికి గెలాలి అంతే. ఎక్కడన్నా చెప్పి ఇక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ప్రజలకు మబ్బులో పెట్టి గెలాలి అంతే అనే దీని మీద గెలిచిపోయినాడు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తారని ఆ హామీని అప్పుడు నమ్మారు కదా మీరు? ఎవరు కొంతమంది నమ్మినారు, లేదంటే రైతులు నమ్మిండే దానికోసమే ఇంతటి దానికి వచ్చింది. ఆ రైతులకు ఆ మాటే చెప్పుకుంటే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చేవాడు కాదు, ఆ సీఎం అయ్యేవాడు కూడా కాదు. నా పేరు నరసింహప్ప, కొండూరు పంచాయతీ. 18 ఎకరాల భూమి ఉంది. అప్పు చేసిన 1 లక్ష రూపాయలు, 17,000 వడ్డీ కిందే మాకు అప్పు మాఫీ అయింది అని చెప్పినారు. 17,000 వడ్డీ కిందే పోయింది. 2013 డిసెంబర్ నుంచి ఇప్పుడు 2015 జనవరి వరకు 15 నెలలు వడ్డీ కట్టించుకున్నారు. డాక్రా మహిళకి అయితే కుచ్చుటోపీ పెట్టేసా. డాక్రా మహిళకి మా అప్పులన్నీ మాఫీ చేస్తానని తీరా అధికారంలోకి వచ్చినాక 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తానని, అది కూడా ఇప్పుడు 4 కంతులుగా మాఫీ చేస్తాను 25,000 అంటానని, అది కూడా ఈ పొద్దుటికి 1 పైసా కూడా ఇచ్చేయలేదు. రైతులైతే చాలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా పంచాయతీల్లో విపరీతంగా అప్పులు చేసేసి ఫైనాన్స్లో అక్కడ ఇక్కడ 5 రూపాయల వడ్డీకి తెచ్చి బోర్లో ఒకసారి ఫెయిల్ అయిపోతే అది ఇంకా ఖర్చు పుట్టి ఇంకా ఒక బోర్ వేసి 500 కాదు 800 దాకా వేసి వాళ్ళు ఎద్దులు బండ్లు గొర్రెలు మేకలు. ఎకరా పొలం పండించుకోవడానికి ఎంత అప్పు చేయాల్సి వస్తుంది? ఎన్ని అడుగులు వేస్తే బోర్లలో నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయా లేదా? నీళ్ళు రాలేదు సార్, చాలా ఎడారి అయిపోయింది. ఆ ఆంధ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది పిఎఫ్బిఆర్ నీళ్ళు వచ్చేవి, ఆ పనులు పూర్తి చేయలేదు. ఆ రాజశేఖర రెడ్డి ఉంటే ఇప్పటికే పూర్తి అయిపోయేవి. మా గ్రామాలన్నీ శ్యామలమేడవి, బాగా భూగర్భ జలాలన్నీ ఉండేవి. భూగర్భ జలాలన్నీ అడగంటిపోయినవి. చాలా దయనీయ స్థితిలో ఉంది.